Please subscribe my channel and like my video. ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ కావాల్సినవి డిఫరెంట్ కలర్ బెలూన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ ద ఇన్సిడెంట్ సన్లైట్ టు ఎ స్మాల్ పాయింట్ విచ్ బర్న్స్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డిఫరెంట్ కలర్ బెలూన్స్ ఎలాగా హీట్ రిసీవ్ చేసుకుంటాయి అనేది మన ఎక్స్పెరిమెంట్. మనం బెలూన్స్ తోటి చేయొచ్చు, లేకపోతే ఒక వైట్ పేపర్ స్కెచ్ పెన్లు తీసుకుని డిఫరెంట్ కలర్స్ని కూడా మన పేపర్ మీద మార్క్ చేసుకుని దాంతో కూడా చేయొచ్చు. బట్ బెలూన్స్ తోటి చాలా ఎఫెక్టివ్గా ఈ ఎక్స్పెరిమెంట్ మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ బెలూన్స్ని మనం గాలి నింపి ఈ గాలి నింపిన బెలూన్స్ని ఎండలోకి తీసుకెళ్ళి కాన్వెక్స్ లెన్స్ తోటి ఆ లైట్ రేస్ని కన్వర్ట్ చేసి ఒక్కొక్క బెలూన్ మీద మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. ఈ బెలూన్స్ అన్నిటి మీద కూడా నేను ఆల్రెడీ బ్లాక్ మార్కర్ తోటి మార్క్ చేసి పెట్టుకున్నాను, ఎందుకు మీరు అబ్జర్వ్ చేద్దరు కానీ. ఇప్పుడు వైట్ బెలూన్ తీసుకుని ఆ వైట్ బెలూన్ మీద కాన్వెక్స్ లెన్స్ని నేను ఆ సన్లైట్ అంతా కూడా ఒక చోటకి ఒక స్మాల్ పాయింట్ దగ్గర కన్వర్ట్ చేసేటట్టుగా చేస్తున్నాను. సో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది, వెంటనే అక్కడ బెలూన్ హీట్ని తీసుకుని బ్లాస్ట్ అవ్వాలి, కానీ అది అవ్వలేదు. అప్పుడు బ్లాక్ మార్క్ చేసినటువంటి పాయింట్ దగ్గరికి ఆ సన్లైట్ని మనం కన్వర్ట్ చేస్తున్నాము, వెంటనే హీట్ తీసుకుని అది బరస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కలర్ బెలూన్ తీసుకున్నాను, పింక్ కలర్ బెలూన్ తీసుకుని దాని మీద కూడా సన్లైట్ని నేను ఒక స్మాల్ పాయింట్ దగ్గరికి కన్వర్ట్ చేయలేక చేస్తున్నాను. కాన్వెక్స్ లెన్స్ని మనం కన్వర్జింగ్ పాయింట్ దగ్గరికి తీసుకుని వస్తే ఒక చిన్న పాయింట్ దగ్గర సన్ రేస్ అని కూడా కన్వర్ట్ చేయి, కానీ ఇక్కడ కూడా ఆ హీట్కి బరస్ట్ అవ్వలేదు. బట్ బ్లాక్ మార్క్ చేసిన పాయింట్ దగ్గరికి పెట్టగానే వెంటనే అది హీట్ తీసేసుకుని ఆ బెలూన్ బరస్ట్ అవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ ఎల్లో కలర్ బెలూన్ తీసుకుని అదే కాన్వెక్స్ లెన్స్ తోటి మళ్ళీ మనం లైట్ రేస్ని కన్వర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా బరస్ట్ అవ్వలేదు. కానీ బ్లాక్ మార్క్ చేసిన బెలూన్ కనుక మీరు ఆ మార్క్ దగ్గర పెట్టగానే వెంటనే ఆ సన్ రేస్ యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకుని వెంటనే అది బరస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ బెలూన్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ బెలూన్ కూడా హీట్ని అబ్జర్వ్ చేసుకోవడంలో అంత త్వరగా తీసుకోలేదు, కానీ బ్లాక్ మార్క్ చేసిన చోట వెంటనే కన్వర్జింగ్ రేస్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి హీట్ని జనరేట్ చేయగానే అక్కడ ఆ బెలూన్ బరస్ట్ అయింది. అలాగే రెడ్ బెలూన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు ఆ లైట్ రేస్ని కన్వర్ట్ చేసినా అదేం బరస్ట్ అవ్వలేదు, చూసారా. అదే బ్లాక్ మార్క్ దగ్గరికి తీసుకొచ్చి రాగానే బరస్ట్ అయిపోతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బ్లాక్ బాడీ అబ్జార్బ్స్ రేడియేషన్ వెరీ క్విక్లీ దాన్ అదర్ కలర్స్, బట్ వైట్ రిపెల్స్ రేడియేషన్. అందుకనే మనకి ఇంటి బయట కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి బయట గోడలకి వైట్ వాష్ వేస్తారు, టెర్రాస్ మీద మనం వైట్ వాష్ వేస్తారు. ఈ డార్క్ కలర్ బ్లూ చూడండి, బ్లూ వెంటనే హీట్ని అబ్జర్వ్ చేసింది, గ్రీన్ కూడా హీట్ని అబ్జర్వ్ చేసింది. సో డార్క్ కలర్స్ ఫాస్ట్గా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, లైట్ కలర్స్ చాలా స్లోగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి పేపర్ మీద కూడా నేను డిఫరెంట్ కలర్స్ని మార్క్ చేసి ఆరెంజ్, బ్లూ, రెడ్, వైలెట్, బ్రౌన్, బ్లాక్. సో ఇవన్నీ కూడా ఎంత మనం కాన్వెక్స్ లెన్స్ తోటి ఆ లైట్ రేస్ని కన్వర్ట్ చేసినా అవి హీట్ తీసుకుని కాగితం కాల్చలేదు, ఎందుకంటే హీట్ని అబ్జర్వ్ చేయడం చాలా తక్కువ అవి. కానీ బ్లాక్ చూడండి, బ్లాక్ కలర్ మీద మనం కన్వర్ట్ చేయగానే లైట్ రేస్ని వెంటనే అది హీట్ని తీసుకుని బర్న్ అయిపోతుంది, చూసారా. సో బ్లాక్ బాడీ అబ్జార్బ్స్ రేడియేషన్ వెరీ క్విక్లీ దాన్ అదర్ కలర్స్. అదే వైట్ చూడండి, అస్సలు చాలా టైం పడుతుంది హీట్ని అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడు బ్లాక్ పేపర్ మీద చూడండి, బ్లాక్ పేపర్ వెంటనే హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బ్లాక్ బాడీ అబ్జార్బ్స్ రేడియేషన్ వెరీ క్విక్లీ దాన్ అదర్ కలర్స్ అని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.